అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా బావ నాకే సొంతం 16వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. అదే కాదు, కొత్తగా వచ్చిన ఏ అమ్మాయినైనా నీ దాకా రాకుండా ముందే క్లారిటీ ఇచ్చి దూరం పెట్టేసింది. అయినా కాలేజ్ మారాక మీరు మేఘనని లవ్ చేశారు. రోజు ఎన్నిసార్లు నీ గురించి చెప్తుందో లెక్కలేదు. 100 మాటలు మాట్లాడితే అందులో 99 నీ గురించే ఉంటాయన్నయ్య. ఒకరోజైతే నీకు బాలేదని మన ఊర్లో గుడికి 100 మెట్లు మోకాళ్ళతో ఎక్కింది. ఆ రోజు దాని ప్రేమ చూశాక నువ్వెంత లక్కీనో అర్థమైంది. కానీ అంతలోనే వచ్చి చెప్పింది ఇంక నాకు బావతో పెళ్ళవ్వదు అని ఏడుస్తూ. ఏమైందని అడిగాను. బావ మన ఊర్లోనే మేఘన అని ఉంది కదా, తనని లవ్ చేస్తున్నాడని చెప్పింది. వాట్? ఏం చెప్తున్నావే? అవునే, నిన్నే నాకు తెలిసిద్ది. బావ చెప్పాడు. తనని పరిచయం కూడా చేశాడు. ఎలాగైనా మా పెళ్ళి నువ్వే చేయాలని చెప్పాడు. అవునా? మరి నువ్వేమన్నావు? చెప్పాల్సింది నీ ప్రేమ గురించి. ఎలా చెప్పాలి? బావ కళల్లో మేఘన మీద నాకు బావ మీద ఉన్నంత ప్రేమ కనిపించింది. నాది ఎలా ప్రేమనో అతడిది కూడా అలాగే కదా, ఇంకా చెప్పాలి. అందుకని వాళ్ళని కలిపేస్తాను. కలిపి నువ్వేమవుతావు? ఏమవుతాను? ఏమీ కాను. ఇలాగే ఉండిపోతాను. బావ ప్రేమ నిజమే కదా, మేఘనని వదిలి ఎలా ఉండగలుగుతాడు? అయినా నా కోసం ఇద్దరిని బాధపెట్టడం కరెక్ట్ కాదు. ఆ పెయిన్ ఏదో నేనే భరిస్తాను. మీ బావని మర్చిపోగలవా? నో. నేను చెప్తాను. అన్నయ్యకని బయలుదేరబోతుంది. అయినా నాకు మేఘన్నే కావాలని బావ అంటే అప్పుడేం చేస్తావు? పవి, లైఫ్ లాంగ్ నాకు కన్నీటికి కారణమయ్యానని బావ బాధపడుతూ ఉంటాడు. అర్థానికి అపార్థానికి తేడా ఒక్క మాటనే. దూరం అన్ని సమస్యలన్నీ దూరం చేస్తుంది. నేను అందరికీ దూరంగా కోయంబత్తూర్లో చదువుకుంటా. కొన్ని రోజులకి బావ విషయం ఇంట్లో చెప్పి పెళ్లి చేస్తాను. ఆ తర్వాత జాబ్ వచ్చిందని మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాను. మరి నీ పెళ్ళి చేసుకుంటే బావని, లేదంటే ఇంతే ఇంక నేను. మరి అందరికీ ఏం చెప్తావు? అయినా పెళ్లి చేసుకోనంటే అన్నయ్య ఊరుకోడు కదా. ఇష్టం లేదు పెళ్ళంటే అని చెప్తాను. కొన్నాళ్ళు ఆగి విసుగు పుట్టి వదిలేస్తారు. మొత్తానికి అన్నీ బాగానే ప్లాన్ చేసుకున్నావు. ఇంకెందుకు నాకు చెప్తున్నావు? ఇంకెవరున్నారు నాకు చెప్పుకోవడానికి? నువ్వు, అత్త తప్ప. మీ అత్త ఏమనన్నది? ఏమంటుంది? నా ప్రేమని కళ్ళారా చూసింది కదా, అందుకే బాధపడుతోంది. నన్ను సిటీకి పంపి బావకి దగ్గరగా ఉంచి కొడుకుని నా వైపు తిప్పుకోవాలని చూస్తుంది. నువ్వు వెళ్తావా? వెళ్తాను. కొన్నాళ్ళు బావతో కాదు, లాస్ట్‌గా బావతో టైం స్పెండ్ చేసి అప్పుడే సీట్ వచ్చిందని చదువుకోవాలని నా డ్రీమ్ అని అందరిని ఒప్పించి వెళ్ళిపోతాను. సిటీ నాకు కొత్త అని అనడానికి లేకుండా బావ దగ్గర ఉండి అలవాటయ్యింది అని చెబుతాను. సినిమా తీయొచ్చు. నువ్వు అన్ని నాటకాలు అబద్ధాలు ఆడుతున్నావే. తప్పదు బావ కోసం. సరే నీ ఇష్టం. నువ్వు కోయంబత్తూరు రావద్దు. నేను అక్కడ ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నాను. ఇది అన్నయ్య, జరిగింది మీ పెళ్ళయ్యాక ఎలాగోలా దాన్ని ఇంకో పెళ్ళికి ఒప్పించొచ్చని నేను కూడా అనుకున్నాను. అప్పుడు నీతో చెప్తే నీ మాట వింటుందని ఆ క్షణం వదిలేశాను. కానీ ఇంత చెప్పినది అలా ఎందుకు చేసిందో తెలియదు. ఆ రోజు పబ్‌లో రాకేష్ గాడిని చూశాక భయమేసి వెళ్ళిపోదామని అంటే, అబ్బా ఏం కాదులేవే ఉండు అంది. కాసేపటికి వాష్‌రూమ్ నుండి వస్తున్న నేను రాకేష్ వాళ్ళ మాటలు విన్నాను. ఇది భయంకరమైన డ్రగ్. ఇది వైషు తాగితే ఇప్పుడు అందరి ముందు అల్లరవుతుంది. ఇక్కడ దాన్ని అందరూ చూసే అసహ్యించుకోవాలి. లేదంటే నన్ను కాలేజీలో డీన్‌కి పట్టిస్తుందా? చెప్తా దీని పని అని అన్నారు. ఈ డ్రగ్ ఇచ్చే మత్తుకి ఆమెకి ఒకడు తోడు కావాలి. లేదంటే పిచ్చెక్కి చచ్చిపోతుంది. అయితే మానం లేదా ప్రాణం పోగొట్టుకోవాలని వెకిలి నవ్వు నవ్వాడు. అది తెలిసిన నేను పరుగున వచ్చి వైషు దగ్గరికి వెళ్ళాను. అప్పటికి వెయిటర్ జ్యూస్ వైషు చేతికి ఇచ్చాడు. నేను వెళ్ళి జరిగింది మొత్తం చెప్పాను. అంతా విన్నాక కూడా వైషు ఆ డ్రింక్‌ని తాగేసింది. ఎందుకని అరుస్తున్నా, కొడుతున్నా వినలేదు. ఆ తర్వాత నీకు మెసేజ్ చేసింది. నేను కాల్ చేశా. తర్వాత అంతా నీకు తెలుసన్నయ్య. ఆ తర్వాత తిట్టాను, అసహ్యించుకున్నాను. ఎన్ని విధాలుగా అడిగినా ఎందుకు ఇదంతా చేసిందో మాత్రం చెప్పలేదు. ఏం జరిగిందో తెలియలేదు. కానీ అది మంచిది. తన స్వార్థం కోసం ఇదంతా చేసుండదు. ఏదో జరిగింది. అది ఎందుకు దాస్తుంది? అదే ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు. నువ్వే అడగాలన్నయ్య. నీకే చెప్తుంది. లేదా ఒకసారి మీ అమ్మని అడగండి. దానికి అత్తయ్య అంటే చాలా ఇష్టం. అండ్ అది సిటీకి వచ్చిన రోజు ఆంటీ కూడా వచ్చారు. వాట్? అమ్మ సిటీకి వచ్చిందా? నాకు తెలీదు. ఏమో మరి. ఆ రోజు నేను కలిసినప్పుడు ఉంది. ఇంత జరుగుతుంటే నాకు చెప్పాలని తెలీదా? ఒకవేళ చెప్తే నువ్వు మేఘనని వదిలేసి వైష్ణవిని పెళ్లి చేసుకునేవాడివా? అన్నయ్య ఏం చెప్పాలి? వైషు అన్నట్టే నువ్వు నాకు మేఘననే కావాలి అంటే ఏం చేయాలన్నయ్య? ప్రేమించి తప్పు చేసినట్టు అది దోషిలా ఉంటుంది లైఫ్ లాంగ్ నీ దృష్టిలో. అంతెందుకు, పెళ్ళయ్యాక కూడా నువ్వు మేఘన ముందుకి తనను తీసుకొని వెళ్ళావు. కానీ మేఘనకి దూరంగా మీ ఇద్దరు వేరే ఆఫీస్‌లో జాయిన్ అవ్వలేదు. ఎలా? తన కోసం ఏదైనా చెయ్యాలి నేను. నాకు ఏ ఆప్షన్ లేదు. ఇక అతడికి ఏం మాట్లాడాలో కూడా తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అతనికే తెలియకుండా తనని అంతగా ప్రేమించే మరదలు ఉంది అని తెలిసాక ఆమెను వెంటనే చూడాలనిపిస్తుంది. కానీ ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆ రాకేష్ దగ్గరికే వెళ్తాడు అర్జున్. అతడు ఉండే ప్లేస్ ఎంక్వైరీ చేసి అతని దగ్గరికి వెళ్తాడు. రాకేష్ని చూడగానే ఆ రోజు వైషు పరిస్థితి గుర్తొచ్చి అతని గూబ పగలగొడతాడు. అప్పటికే పారిపోవాలని చూసినా అతడికి అవకాశం ఇవ్వకుండా కొడుతూనే ఉంటాడు. ఎంత ధైర్యం ఉంటే నా మరదలకే డ్రగ్ ఇస్తావురా అని కొడుతూ ఉంటాడు. ఏం ఆ రోజు దాన్ని తీసుకుని వెళ్ళావుగా, ఎలా ఉంది డ్రగ్ ఎఫెక్ట్ అని వెకిలి నవ్వు నవ్వుతూ ఉన్న వాడిని చూసి ఒళ్ళు మండిపోతుంది అర్జున్కి. ఇంత చేసి ఇంకా నవ్వుతున్నావా అని అంటూ ఇంకా ఇంకా కసిగా కొడతాడు. ఏదేమైనా నీ మరదలు ఉంటుందిరా. అబ్బబ్బా, ఆ రోజు నువ్వు రాకపోతే దాన్ని నేను అనుభవించేవాణ్ణని. అతని మాటలు పూర్తవకముందే అతని మూతి పగలగొడతాడు. అర్జున్ కొట్టి కొట్టి రక్తం వచ్చి శ్వాస కూడా అందనంత అయ్యాక వాణ్ణి వద్దు వద్దు వదిలేయ్ నన్ను అని ఏడుపు అందుకుంటాడు రాకేష్. అయినా తగ్గకపోవడంతో ఇంకా కొడతాడు. నీకెంత ధైర్యం ఉంటే నా మరదల గురించే ఇలా మాట్లాడతావు, ఇంకెవరి జోలికి నువ్వు వెళ్ళకూడదు అని చితక్కొడతాడు. ఒళ్ళంతా రక్తంతో చిట్లి అక్కడే కూలబడతాడు. అక్కడ ఉన్న బ్యాట్ తీసుకుని కొట్టబోతే వద్దు వద్దు ఇంకెప్పుడు కదిలించని ఏడుస్తాడు. ఛీ, ఎలారా అమ్మాయిల్ని ఇలా వేధిస్తారు, మీ ఇంట్లో ఉంటారా ఆడవాళ్ళు అని ఇంకో 4 పీకి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజంతా ఆలోచనలోనే ఉంటాడు. కల్పన గారికి కాల్ చేసి వైషు ఎలా ఉంది, ఏం చేస్తుందని అడిగి తెలుసుకొని, అత్తయ్య, వైషు నేను సిటీ తీసుకొచ్చిన తర్వాత అమ్మ ఇక్కడికి వచ్చిందా? వచ్చింది కదరా, నీకు వైషుకి స్వీట్స్ అండ్ పచ్చళ్ళు అన్నీ చేసి ఇచ్చి వస్తానని చెప్పి వచ్చింది. నిన్ను కలిశానని కూడా అన్నది. నువ్వు ఇలా అడుగుతున్నావేంటి? అది గుర్తులేదు, అందుకే సరిపోయింది. ఏంటో మీరు, నువ్వేమో ఇలా, అదేమో అలా నీరసంగా ఉంటుంది. ఎందుకో అర్థం కావడం లేదు. అంతే బాగానే ఉందా మీ ఇద్దరి మధ్య? ఏమైనా ఇబ్బంది అని కల్పన గారు అడిగితే ఒక్కదాన్ని పంపావు. మీ నాన్న మావయ్య ఎంతగా కంగారు పడ్డారో నీ కాల్కి. అసలు అన్నయ్య అయితే వాడికి అంత బిజీ వర్క్ ఏంటి, దింపి వెళ్ళొచ్చు కదా అని అన్నారు. బావకి వర్క్ ఉంది, రాలేదులే అని నిన్నే సమర్థించింది వైషు. నిజంగానే బాగుందా అర్జున్? నీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ ఈసారి దాని కళ్ళల్లో బాధ కనిపించింది. ఇలా దాన్ని ఎప్పుడూ చూడలేదు. అదేమైనా తప్పు చేస్తే నాకు చెప్పు, నేను సర్దిద్దుతాను. పోనీ నీకు దూరంగా ఉంటుందా? తప్పక తల్లి మనసు ఒప్పుకోకపోయినా అడుగుతుంది కూతుర్ని మార్చాలని. అలా ఏం కాలేదత్తా. ఎందుకలా అడిగావు? మేము బాగానే ఉన్నాం. ఏం లేదు. ఏమైందో నేను అడిగితే నా పుట్టింటికి నేను రాలేదు, అత్తింటికి వచ్చాను. ఎందుకు గోల చేస్తావు? అసలు నేను ఇక్కడే ఉండాలి కదా. బావనే జాబ్ చేస్తున్నాడు, అక్కడే ఉంటాడు, నేను ఇక్కడే ఉంటా అని చెప్పింది. ఏమైంది నీకు అంటే, అబ్బా అమ్మ ఏమీ కాలేదు, బావ వర్క్ ఉంది, ఆఫీస్కి వెళ్తుంటే నేను ఒక్కదాన్ని ఉండలేక వచ్చాను అని చెప్పింది. దాని ఒక్క మాట నమ్మశక్యంగా లేదు. సరే, దాంతో నేను మాట్లాడతాను. నేను కాల్ చేయలేదని కోపంగా ఉందిలే నా మీద అని చెప్తాడు అర్జున్. అంతేనా? సరే, ముందు మీరు మాట్లాడుకోండి అని చెప్పి ఆవిడ కాల్ కట్ చేస్తారు. అలా బెడ్ మీద వాలి, ఎందుకే ఇలా చేస్తావు? నిజంగా నీ ప్రేమ గురించి చెప్తే నీకు ఏదో ఒకటి చెప్పాలని చూసేవాడినేమో, కానీ ఇంత బాధపడనిచ్చేవాడిని కాదేమో. నాకు దగ్గరవుతున్న ప్రతిసారి నువ్వు పడే నరకం నాకు తెలీదనుకున్నావా? ఇంతగా నిన్ను బాధ పెట్టుకుంటూ ఈ పని ఎందుకు చేస్తావే? ఏం జరిగిందో అసలు అమ్మ వచ్చిన సంగతి నాకెందుకు చెప్పలేదు? ఆ రోజు ఏం జరిగింది? ఏదో జరిగింది. ఎలా తెలుసుకోవాలి? మొబైల్ తీసి చూస్తుంటే ఆమె ఆన్లైన్లో లేదు. అతను కట్ చేసిన తర్వాత వెళ్ళింది, ఇంకా రాలేదు. అందుకే కాల్ చేయకుండా ఫొటోస్ చూస్తాడు. వాళ్ళు చిన్నప్పుడు పిక్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తాడు. అన్నింటిలో ఆమె చేసిన అల్లరి, గొడవలు, అలగటం, ఎంతో ముద్దుగా బ్రతిమలాడటం అన్నీ గుర్తు రాగానే ఇంకా మురిపెంగా అనిపిస్తుంది. అతనితో అంత గొడవ పడినా అతనికి బాలేదంటే ఆమె ముందు బాధపడిపోయేది, హడావిడి చేసేది. అందరినీ ఊరికిస్తూ అతన్ని చూసుకోవడం గుర్తు వచ్చి ఆమె తనని ఎంతగా ప్రేమించిందో అర్థమవుతుంది. ఒకరోజు, బావా ఏం చేస్తున్నావు? మొబైల్ చూస్తూ ఉన్న అతన్ని కదిలిస్తూ అతని ఫోన్ లాక్కొని అడుగుతుంది. ఏయ్, ఇటివ్వు అని లాక్కుంటాడు కోపంగా. అబ్బా, ఎప్పుడు కోపమే ఎందుకు? ఏముందా ఫోన్లో అని అడిగితే నీకు చెప్పాలా అని అరుస్తాడు. దిగులుగా ఫేస్ పెడితే సరే కూర్చో చెప్తాను, కానీ ఎవరికీ చెప్పకూడదు. అలాగే నువ్వు నాకు హెల్ప్ చేయాలని అడుగుతాడు. అబ్బో, పెద్ద టాస్కే అయితే. నాకు బదులు కావాలి, అది చేస్తానంటేనే. చేస్తాను. అలాగే దెయ్యం, నువ్వేం అడుగుతావో? చాక్లెట్స్ లేదా బట్టలు ఇస్తాలేవే. మహా అయితే బీచ్కి తీసుకొని వెళ్ళమంటావు అంతేగా. ఈసారి కాస్త పెద్దగానే బావా. సరేలే, చేస్తాను ఏదైనా. ముందు ఇది విను, చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. అబ్బో ఏంటో పెద్ద విషయమే అని పైకి లేచి అతని టేబుల్ డ్రా ఓపెన్ చేస్తూ, కొంపదీసి ఎవరినైనా లవ్ చేసావా ఏంటి అని తమాషాగా అడుగుతుంది. భలే కనిపెట్టావే అని ఆమె వెనుక నుంచి చూపిస్తూ అతను వెనక్కి తిరిగి, సిటీలో మేము చదివే కాలేజ్లోనే అమ్మాయి, అలాగే ఇద్దరికి ఒకే ఆఫీస్లో జాబ్ వచ్చిందని చెప్తాడు. అతని వైపు తిరిగి చూస్తుంది. అప్పటికే కళ్ళల్లో
నీళ్లు వస్తాయి. అస్సలు ఆగవు. అతను ఆమె వైపు తిరిగేలోపే ఆమె వెనక్కి తిరిగి ఆ కన్నీరును తుడిచేసుకుంటుంది. తను భలే ఉంటుంది. వైషు చాలా మంచిది. తన విషయం ఇంట్లో చెప్పి నువ్వే ఒప్పించాలి. లేదంటే ఎవరు ఒప్పుకోరు ప్లీజ్ చెయ్యమని ఆమె భుజం పట్టి ఊపుతూ అంటాడు. ఆ టేబుల్ రాక్‌ని తీసి ఉందని అది క్లోజ్ చేస్తాడు. అందులో ఉన్న ఆమె చెయ్యి చూసుకోకుండా చెయ్యి ఉండడంతో అది గట్టిగా తగిలి ఆ అని అరుస్తుంది. ఏమైందని అతను టక్కున ఆమెను తిప్పి చూస్తాడు. చెయ్యి ఎర్రగా మారుతుంది. అందులో ఎందుకే చెయ్యి పెట్టావు? బాగా తగిలిందా? నేనసలు చూడలేదు వైషు. చెయ్యి తీశావనుకున్నాను అని ఆమె చేతిని ఊదుతూ అక్కడే ఉన్న క్రీమ్ తీసుకొని రాస్తాడు. అతడి కంగారు చూసే స్థితిలో అదేం లేదు. తన బావ తనకే దూరమైపోతున్నాడనే బాధతో కుమిలిపోతుంది. ఆమెను చూసి నొప్పిగా ఉందా? అని అడిగితే అప్పటికే వచ్చిన కన్నీరును చూసి అంత నొప్పిగా ఉందా అని భయంగా అడుగుతాడు. ఆమె బాధని చూసి అతని కళ్ళు తడి చేరుతుంది. అది చూసి టక్కున ఆమె కన్నీరు తుడుచుకొని ఊపిరి పీల్చి వదిలి చిన్న దెబ్బేలే బావా వదిలేయ్. చెప్పు ఎవరు తను? ఎలా పరిచయం? ఎప్పుడు లవ్‌గా మారింది? అని అడుగుతుంది. తన నేమ్ మేఘన. అంటే హాస్టల్‌లో ఆ రోజు నీకు బాగోకపోతే నీతో ఉంది తనే. అవును తనే. తనకి దక్కని అదృష్టం ఆమెకుంది అనుకుని ఆమె ఫోటో చూపించమని మళ్ళీ అడుగుతుంది. అది చూసి బావ భలే ఉన్నారు మీ ఇద్దరు అని అంటుంది. నచ్చిందా? నిజంగా నీకు? ఆ! నచ్చింది. మన ఇంట్లో అందరికీ నచ్చుతుందా? ఆ! నేనున్నానుగా. నచ్చకపోయినా ఒప్పించడానికి ఓకేనా? నా ధైర్యం కూడా నువ్వేనే. నాకు చెప్పావు కాబట్టి మంచిదైంది. ఇక నేను చూసుకుంటానులే. బావ థాంక్యూ దెయ్యం. సరే కాస్త పనుంది వెళ్ళనా? అని వెంటనే వెళ్తుంటే దెయ్యం సారీనే చూసుకోలేదని మళ్ళీ చెప్తాడు. బావ పిచ్చా నీకు? చిన్న దెబ్బే. దీనికేదో అయినట్టుగా ఫీలవుతావేంటి? లైఫ్‌లో చాలా చాలా పెద్ద ఎదురు దెబ్బలే ఉంటాయి. ఇదేముంది? నన్ను మీరు ప్యాంపరింగ్‌తో వీక్ చేయకండి. అలాగే ఇదెవరికీ చెప్పకు. మా మామయ్యకి తెలిస్తే ఇంగా అంతే. ఓకే. నొప్పి తగ్గకపోతే చెప్పు. నేనే హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తాను. పక్కా తగ్గిపోతుంది బావ. కంగారు పడకు వెళ్ళిపోతుంది. అది గుర్తు రాగానే ఆ రోజు ఆమె పడిన వేదన, ఆమె మాటలకు అర్థం అతనికి ఇప్పుడు తెలుస్తుంది. ఆ రోజు నుంచి ఆమె మామూలుగా లేదు. ఏదో బాధ. అతను గమనించాడు కానీ అంతగా పట్టించుకోలేదు. ఇంట్లో పెళ్లి కోసం ఒప్పించడానికి పడుతున్న పాటలనుకున్నాడు. ఇప్పుడు ఆలోచిస్తే అర్థమైంది ఎవరికీ చెప్పకుండా ఎంత పెయిన్‌ని తీసుకుందో అని. అలా ఆలోచనలోనే నిద్రపోతాడు. మధ్యాహ్నం నిద్ర లేచిన వైషుకి కాల్స్, మెసేజెస్ లేకపోవడంతో బిజీగా ఉన్నాడేమో అనుకుని మళ్ళీ మేఘన దగ్గరికి వెళ్ళాడా అనే ఆలోచన రాగానే ఆమె మనసు అది ఓర్చుకోలేక ఎందుకు దేవుడా! నాకు సొంతం కాని నా బావని నాకిచ్చి పెళ్లి చేశావు. మేఘననే సరిగ్గా ఉంటే నేననేదాన్ని మధ్యలో వచ్చేదాన్ని కాదు కదా! నా ప్రేమ విషయం ఎవరికీ తెలియకుండా అంతా జరిగిపోయేది. ఇలా బావ ముందు ఉండే కన్నా లైఫ్ లాంగ్ అతనికి దూరంగా ఉండి ప్రేమిస్తూ ఉంటే నా ప్రేమకొక అర్థం ఉండేదని ఏడుస్తుంది. లేవగానే స్టార్ట్ చేశావా? సురేఖ గారి వాయిస్‌కి కళ్ళు తుడుచుకొని విరక్తిగా ఒక నవ్వు నవ్వి ఏం చేస్తాం? నీ కొడుక్కి నువ్వు చెప్పట్లేదు మరి. ఇంత మంచి కోడల్ని ఉంది దాన్ని పెళ్లి చేసుకో, ప్రేమించు అని. మనసుకి మనం ఏం చెప్తామే? ఒకసారి అనిపిస్తుందత్తా బావకి నా మీద ఇష్టం ఫీలింగ్స్ రాలేదు. అంటే నేనే మంచిదాన్ని కాదేమో అని. అదే అతని మనసుకి నచ్చేలా నేను లేను అంటే ఏదో డిఫెక్ట్ ఉంది నాలో అని. ఆ బుర్రకి రెస్ట్ ఇవ్వవా వైషు? నిన్ను ప్రేమించలేని వాడికే అర్హత లేదు. అదృష్టం లేదు. దానికి నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావా? నీ కోసం ప్రేమనిచ్చేవాళ్ళు ఎంతమంది లేరు? అయినా నా కోడలికి చాలా ప్రపోజల్స్ వచ్చాయి. వాళ్ళకి నువ్వు నచ్చలేదా? వాళ్ళందరికీ నీ మీద ప్రేమ లేదా? ఎంతో పెద్ద ఫ్యామిలీ, పెద్ద జాబ్ అయినా ఆ అన్వేష్‌కి నువ్వు నచ్చలేదా? వాళ్ళల్లో నా బావ లేడుగా అత్తా! ఆమె మనసులో అర్జున్‌కి ఎంత స్థానం ఇచ్చిందో అర్థమవుతుంది సురేఖ గారికి. నాకు వాళ్ళంతా ఎందుకు నా బావే ముఖ్యం. అందుకని వాళ్ళ ప్రేమలో న్యాయం లేదా వైషు? ఒకరి వైపు నుండే ఆలోచన చేస్తే మరి నీ బావ మీద ప్రేమతో అర్జున్‌ని త్యాగం చేయకుండా నువ్వు చేసిన ఈ పని మేఘన మంచిదైతే కూడా ఇదంతా చేసి ఉన్న తప్పేంటి? నీ ప్రేమ నిజం కదా! అప్పుడు ఇలాగే పెళ్లి చేసుకొని ఉంటే నువ్వు? క్లారిటీగా చదవండి. అత్త ఏంటా మాటలు? బావని తను అంతగా ప్రేమిస్తే నేనెందుకు వాళ్ళ మధ్యలో వెళ్తాను? వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటే నువ్వు మధ్యలో వెళ్ళకూడదు. నువ్వు ప్రేమించిన అతన్ని మోసం చేస్తున్నారని అంటే నువ్వు మధ్యలో వెళ్ళి అదే నీ ప్రేమను చూపిస్తే కరెక్ట్. అలాంటప్పుడు ఏ స్వార్థం లేకుండా నీ వెంట పడిన వాళ్ళ ప్రేమ కూడా ముఖ్యమే కదా! నిజమే అత్త. ఇంతగా నేను ఆలోచించలేదు. వాళ్ళది కూడా ప్రేమే కదా! నేనే వాళ్ళనసలు కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆలోచించు. వాడు లేకపోతే నీకేంటి? వాడు మేఘననే చేసుకుంటానంటే నువ్వు నీకు ఉన్న వాళ్ళ గురించి ఆలోచించు. పిచ్చిగా మాట్లాడకత్తా. ప్రేమించినప్పుడే వదలలేదు. పెళ్లి చేసుకున్నాక వదులుతానా? అయినా నీ మొగుడు వదలడు కదే! నీతోనే ఉంటున్నాడు కదా! వాడు మారాడు కదా! వాడిది కూడా ప్రేమేగా! అయినా మేఘనని వదిలేసి నీతో ఉండటం లేదా? ఆవిడ మాటలకు కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది వైష్ణవి. ఇక నుండి ఏదీ పూర్తిగా అర్థం చేసుకోకుండా ముందుకు అడుగు వెయ్యనత్తా. సరే కిందకి రా. అందరికీ పెద్ద డౌట్ నీ మీద. సరే వస్తాను పద అని వెళ్తున్న ఆవిడ వెనక నుంచి హగ్ చేసుకొని
హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్తుంది. ఈ టైంలో నా బర్త్డే చేసుకోవాలని అస్సలు లేదు వైషు, ప్లీజ్. తెలుసు నీ కొడుకు విష్ చేశాడా? ఇంకా లేదు, నువ్వే ముందు. సరే వస్తాను పద అని ఫేస్ వాష్ చేసుకుని ఇంకా కాల్ రాలేదని ఫోన్ పైన పెట్టి వెళ్తుంది. ఆ రోజు అందరితో ఉండి కాస్త హ్యాపీగా ఉంటుంది. కల్పన గారి సాయంతో ఒక కేక్ చేసి అందరినీ పిలిచి వద్దు వద్దు అంటున్న సురేఖ గారితో కేక్ కట్ చేస్తుంది. రాత్రి భోజనాలు అయ్యాక వాళ్ళ నాన్న మామతో కలిసి కబుర్లు పెట్టి సుభద్ర గారి దగ్గరికి వెళ్తుంది. ఆవిడ కట్టిన మల్లెపూల దండ తలలో దోపి, ఏంటే మనవరాల, నాకు ఎప్పుడు మనవణ్ణి ఇస్తావు? ఇద్దాంలే, అప్పుడే ఇస్తే ముని మనవణ్ణి చూసిన సంతోషంలో నువ్వు పోతే, అమ్మో ఇవ్వను, ఏడ్చావులే, అలాగే ఇది ఇది చెప్పి నా మనవని పస్తులుంచుతున్నావా? అందుకే ఇక్కడికి పంపాడు. అబ్బా నీ మనవడే మరీ దూరంగా ఉండేది, నీ మనవడు ఊపి రానివ్వడం లేదు అని ఇక్కడికి వచ్చేసాను. ఊసిని మాటలు ఆపవే, పెళ్ళైన కొత్తలో ఎడబాటు ఒక్కరోజైనా అది ఎంత బాధగానూ ఉంటుంది. నిజమే అనుకుంటుంది మనసులో. అలాగే ఈ టైంలో నువ్వింత దూరం పెడితే అంతగా ఇంకొకరు వస్తారు మీ మధ్యలో. ఛీ ముసలి, నీ మనవడి మీద నీకు నమ్మకం లేదా? నీ మంచి కోసం చెప్తుంటే నన్నే అంటున్నావా? నా మనవడు నీకన్నా మంచోడు, అందుకే ధైర్యంగా వచ్చానని చెప్తుంది. నీతో మాటల్లో గెలవడం నా మనవడికే సాధ్యం. వాడు లేడని నన్ను ఆడుకుంటున్నావు. రాని వాడిని, చెప్తా నీ పని. వచ్చాక చూద్దాం లేవే ముసలి, నేను వెళ్తున్నా బాయ్ అని పారిపోతుంది. ఆలోచనలో నిద్రపోయిన అర్జున్ నైట్ నిద్రలేస్తాడు. సురేఖ గారికి కాల్ చేసి బర్త్డే విషెస్ చెప్పింది కట్ చేస్తాడు. మొబైల్ తీసి వైషుకి చేయబోయి నిద్రపోయి ఉంటుంది. అమ్మని అడగటం మర్చిపోయానని కల్పన గారికి చేసి అడుగుతాడు. ఎప్పుడో రూమ్లోకి వెళ్ళిందిరా, నిద్రపోయిందేమో అని చెప్పడంతో ఇంకా వెయిట్ చేయలేక వెంటనే స్టార్ట్ అవుతాడు. కథ ఇంకా ఉంది. వైష్ణవి ప్రేమ గురించి తెలుసుకున్న అర్జున్ చాలా బాధపడుతున్నాడు. మరి వైష్ణవికి, తన అత్తకి తెలిసిన మేఘన గురించి ఆ నిజం ఏంటి? ఎందుకు మేఘన అర్జున్ల పెళ్లి చేయాలనుకున్న వైష్ణవి మేఘనని కాదని అర్జున్ని తను పెళ్లి చేసుకుంది? ఏం జరిగింది? మరి అర్జున్ నిజమేంటో తెలుసుకుంటాడా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.